హాయ్ ఎవ్రీవన్. మనము గూగుల్ షీట్ ఉపయోగించి ఎంప్లాయ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆర్ పోస్టింగ్ స్ప్రెడ్ షీట్ ప్రోగ్రాము ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పుడు మనము ఒక ఎంప్లాయ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ చేయాలంటే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డేటా కలెక్ట్ చేసుకున్నాము ఆప్షన్ ఫామ్ రూపంలో. సో కలెక్ట్ చేసుకున్న డేటాని మనం ఎక్సెల్ లో కానీ స్ప్రెడ్ షీట్ లో కానీ డేటా ఎంట్రీ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం డేటా ఎంట్రీ చేసుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఫామ్ ప్రకారం డిస్ట్రిక్ట్, తర్వాత ఎంప్లాయ్ నేమ్, ఆయన జెండర్, ఆయన ఎంప్లాయ్ ఐడి, డిజిగ్నేషన్, ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ప్రస్తుతము, తర్వాత వీటితో పాటుగా అడిషనల్ కాలమ్స్ కూడా ఉన్నాయి అందులో. అంటే స్పౌస్ పరంగా స్పౌస్ సంబంధించింది వర్కింగ్ కాదా అని, తర్వాత వాళ్ళ వీడియోనా అని, ఇలా డీటెయిల్స్ కూడా కొన్ని అడిషనల్ కాలమ్స్ ఇవ్వడం జరిగింది. అంతో పాటుగా లాస్ట్ కి ప్రయారిటీ ఆప్షన్, అంటే వాళ్ళకి ఏ జీపీ ఆర్ ఏ మండల్ అనేది వాళ్ళకు కోరుకుంటున్నారో వాళ్ళ ప్రయారిటీ ఆప్షన్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనము ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3, ప్రయారిటీ 4, ప్రయారిటీ 5 ఇట్లా 5 ఆప్షన్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాము. వాటిని కూడా ఎంట్రీ చేసాము. సో ఇది ఒక డమ్మీ డేటాబేస్ అండి. ఈ డమ్మీ డేటాబేస్ లో నేను ఒక 59 రికార్డ్స్ అనేది డమ్మీగా ఎంట్రీ చేసి పెట్టుకున్నాను. సో పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది ఎంప్లాయర్ 1 నుండి ఎంప్లాయర్ 59 వరకు. సో వాళ్ళకి సంబంధించిన మేల్, ఫిమేల్, ఎంప్లాయ్ ఇవన్నీ కూడా డమ్మీ డేటాబేస్ కంప్లీట్ గా. సో డెమోన్స్ట్రేషన్ కోసం అని చెప్పి తీసుకోవడం జరిగింది. సో ఇట్లా మనం డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో కౌన్సిలింగ్ డే రోజున వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాక వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ని బేస్ చేసుకుంటూ వాళ్ళకి మనం ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రయారిటీ ప్రకారం వాళ్ళు ఫస్ట్ ఏది చూస్ చేసుకున్నారో దానికి ఎక్కువ అవకాశం ఉంటే దాన్ని అలొకేట్ చేస్తాము. అక్కడ అలొకేట్ అవ్వగానే ఆటోమేటికల్లీ సెకండ్ పర్సన్ కి ఆ అలొకేట్ అయిన జీపీ అనేది మైనస్ అవ్వాలి, అంటే కనిపించకూడదు. అట్ ది సేమ్ టైమ్ ఈ అలొకేట్ అయిన జీపీ అనేది పేరు పక్కన ఎవరికైతే అలొకేట్ అయిందో వాళ్ళ పేరు అనేది మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ 2 షీట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ షీట్ వచ్చేసి అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ కోసం ఎన్ని జీపీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయని చూపిస్తున్నాను. చూపించుకుంటూ అలొకేటెడ్ టు ఎవరికి అలొకేట్ అయ్యని కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది అనమాట. సో ఈ వేకెన్సీ లిస్ట్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు 59 మంది ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో, సో ఆ 59 మంది అటెండ్ అవుతున్నారంటే ఆటోమేటికల్లీ ఆ జీపీస్ అనేది వేకెంట్ అవుతాయి అన్నమాట కదా. సో అవే జీపీస్ మన వేకెన్సీ లిస్ట్ లోకి వస్తాయి కాబట్టి సో ఆ డేటాబేస్ ని నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. తీసుకొని వాటిని స్ప్లిట్ అనే ప్రోగ్రామ్ ద్వారా స్ప్లిట్ చేశాను. జీపీ నేమ్, మండల్ నేమ్ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను. చూపించుకుంటూ ఇక్కడ అలొకేటెడ్ టు, అక్కడ మనం అలొకేట్ చేయగానే వాళ్ళ పేరుకి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఇక్కడ ఫంక్షన్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో షీట్ ఏంటిది? వేకెన్సీ జీపీస్. సో వేకెన్సీ జీపీస్ ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 59 వేకెన్సీ జీపీస్ ఉన్నాయి. సో ఆ 59 వేకెన్సీ జీపీస్ అనేది ఈ లిస్ట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మొత్తం మనకి 59 వేకెన్సీ రిఫ్లెక్ట్ అవుతాయి, ఇక్కడ లిస్ట్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ లాస్ట్ కి వచ్చేసి ఎంటీ కాలం కూడా మన కౌంట్ లో కనిపిస్తుంది కాబట్టి 16 వస్తుంది, బట్ ఇక్కడ 59 మాత్రమే ఉన్నాయి. దాని కిందనే నేను ఇంకోటి ఆప్షన్ ఏం చూపించానంటే, సో ప్రస్తుతం ఇక్కడ ఫ్రీజ్డ్ అలొకేటెడ్ జీపీస్ అనేది ఏమీ రావట్లేదు, అంటే మనం ఎవరికైనా ఇంతవరకు అలొకేట్ చేయలేదు కాబట్టి ఈ లిస్ట్ అనేది మనకి ఎంటీగా ఉంది. సో ఇప్పుడు మనము కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పర్సన్ మనము కాల్ చేస్తాము, అంటే ఇన్వైట్ చేస్తాము. ఇన్వైట్ చేసిన తర్వాత తను వస్తాడు. తన ఆప్షన్ ప్రకారము తనకు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆయన చేస్తుంది GP3 ఆఫ్ రామగిరి మండల్లో వర్క్ చేస్తున్నాడు. సో అదే మండలంలోనే GP1 అనేది కోరుకుంటున్నాడు. సో కోరుకుంటున్నప్పుడు అది వేకెన్సీ లిస్ట్ లో ఉందా లేదా మనము వెరిఫై చేస్తాము. సో వెరిఫై చేసి అది ఒకవేళ వేకెన్సీ లిస్ట్ లో ఉంటే GP1 ఆఫ్ రామగిరి మండల్, GP1 క్లిక్ చేయగానే ఒక లిస్ట్ వచ్చింది. ఇందులోకి వెళ్ళి రామగిరి మండల్ ఇక్కడ ఉందండి. సో వేకెన్సీ లిస్ట్ లో ఉంది కాబట్టి సో తనకు అలొకేట్ చేసాము. సో ఇక్కడ తనకు అలొకేట్ చేయగానే సో ఈ పర్టికులర్ జీపీ అనేది సో ఎవరికి? ఎంప్లాయర్ 1కి అలొకేట్ అవ్వాలి. అలొకేట్ అయిందో లేదో మనకి ఎక్కడ తెలుస్తుంది? సో అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్ దగ్గర సో ఇక్కడ సీరియల్ నెంబర్ 44 లో GP1 ఆఫ్ రామగిరి మండల్ ఉంది. సో అది ఎంప్లాయర్ 1కి అలొకేట్ అయింది, ఇక్కడ అలొకేట్ అయింది. సేమ్ థింగ్ ఇక్కడ అలొకేట్ అవ్వడమే కాకుండా మనకి వేకెన్సీ లిస్ట్ లోకి వెళ్ళి అది మనకు మైనస్ అవుతూ రావాలన్నమాట. వేకెన్సీ లిస్ట్ లోకి వెళ్ళి సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఫ్రీజ్డ్ జీపీసీ లిస్ట్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతకుముందు మీరు ఫ్రీజ్డ్ జీపీ లిస్ట్ వెరిఫై చేశారంటే ఎంటీగా ఉంది, ఇప్పుడు మనకి అక్కడ మైనస్ అయింది. ఇక్కడ పైన వేకెన్సీ లిస్ట్ లోకి వెళ్ళి ఓన్లీ ఇంతకుముందు ఇక్కడ ఈ బార్డర్ వరకు వేకెన్సీ 2 ఎంటీ కాలమ్స్ ఉండేవి, ఇక్కడ మాత్రం మనకి ఇప్పుడు ఒకటి ఎంటీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కావాలంటే వెరిఫై చేయండి. సెర్చ్ చేసినా కూడా GP1 ఆఫ్ రామగిరి. సో రామగిరికి సంబంధించింది ఫ్రీజ్డ్ జీపీ లిస్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కానీ వేకెన్సీ జీపీ లిస్ట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు.
సో ఫస్ట్ పర్సన్ సంబంధించింది ఫస్ట్ జీపీ అలొకేట్ అయిపోయింది కాబట్టి తన కౌన్సిలింగ్ అయిపోయింది. సో తనను మనం పంపించేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పర్సన్ సంబంధించింది. సెకండ్ పర్సన్ ఎవరు ఇక్కడ ఎంప్లాయ్ 2 వచ్చేసి GP8 ఆఫ్ శ్రీరాంపూర్ మండల్ వర్క్ చేస్తున్నాడు. తను GP4 ఆఫ్ మంతిని మండల్ కోరుకుంటున్నాడు. సో అది మన వేకెన్సీ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాము. సో GP4 ఆఫ్ మంతిని మండల్ అనగానే ఇక్కడ ఆల్రెడీ లిస్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో తనకు అవైలబుల్గా ఉంది. సో ఈ అవైలబుల్గా ఉన్న జీపీని తనకు అలొకేట్ చేసేసాము. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఇన్వైట్ చేస్తాము. ఈయనకు ఆల్రెడీ తన చూజ్ చేసుకున్న ఆప్షన్స్లోకి వెళ్ళే అక్కడ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ తనకు అవైలబుల్గా ఉంది కాబట్టి తను మనకు అలొకేట్ చేస్తాము. తను కూడా సాటిస్ఫై అవుతారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి GP3 ఆఫ్ జులపల్లి మండల్ ఎంప్లాయీ 3కి సంబంధించింది. GP3లో వర్క్ చేస్తున్నాడు జులపల్లి మండల్లో. ఆయన అడుగుతుంది GP1 ఆఫ్ శ్రీరాంపూర్ మండల్ అడుగుతున్నాడు. సో శ్రీరాంపూర్ మండల్ అడుగుతున్నారు అన్నప్పుడు సో GP1 ఆఫ్ శ్రీరాంపూర్ మండల్. సో GP1 ఆఫ్ శ్రీరాంపూర్ మండల్ ఎక్కడ కూడా శ్రీరాంపూర్ లేదు. యాక్చువల్లీ వేకెన్సీ లిస్ట్లో లేని పేరు తను రిక్వెస్ట్ అడగడం జరిగింది. సో ఆ ఆప్షన్ అది మనకి వేకెన్సీ లిస్ట్లో లేదు కాబట్టి తను ఇచ్చిన రిమైనింగ్ 5 ఆప్షన్స్లలో ఒక ఆప్షన్ మైనస్ అవుతా రిమైనింగ్ 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏది ఉంది? సో GP3 ఉంది. సో సెకండ్ ఆప్షన్కి మనం మూవ్ అవుతాము. సో GP3 ఆఫ్ మంత్రి మండల్. సో మంత్రి మండల్ ఓకే అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఈ జీపీని మనం ఈయనకు అలొకేట్ చేస్తాం. ఇట్లా మనము రిమైనింగ్ ఇక్కడ మొత్తం 59 మెంబర్స్లలో సో 3 మెంబర్స్ మనకు మైనస్ 3 మెంబర్స్ ఆల్రెడీ అలొకేట్ చేస్తాము కాబట్టి రిమైనింగ్ 56 మెంబర్స్కి కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతూ సో వాళ్ళు ఏదైతే వేకెన్సీస్ అంటే ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్స్ ప్రకారము మనము ప్రొసీడ్ అవుతాము. ఒకవేళ ఆప్షన్స్లో ఇచ్చిన జీపీస్ లేకపోతే అప్పుడు వాళ్ళని ఏం చేయమంటాము? ఇప్పుడు ఇక్కడ మనకి GP6 పెద్దపల్లి ఆల్రెడీ ఒక 30 మెంబర్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా అలొకేట్ అయినాయి అనుకోండి. నెక్స్ట్ పర్సన్ వచ్చిన ప్రతిసారి కూడా తనని వేకెన్సీ లిస్ట్ వెరిఫై చేసుకొని ఆ వేకెన్సీ లిస్ట్లోకి వెళ్ళి తనని చెక్ చేసుకోమని చెప్తాము. సో ఈ వేకెన్సీ లిస్ట్ అనేది ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ కింద మనకి ఫ్రీజ్డ్కి సంబంధించిన జీపీస్ వస్తూ ఉంటాయి అండ్ వేకెన్సీకి సంబంధించి జీపీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ షీట్ ఏదైతే ఉందో ఇది మనకు బ్యాక్ అండ్ షీట్ అనుకుంటాం. ఎందుకంటే మనం ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి మనము బ్యాక్ అండ్లో కూర్చొని ఆపరేట్ చేస్తాం కాబట్టి ఇది బ్యాక్ అండ్ షీట్ అనుకుంటే ఇప్పుడు ఫ్రంట్ అండ్ షీట్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రంట్ అండ్ షీట్లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఈ వేకెన్సీకి సంబంధించిన లిస్ట్ మాత్రమే వాళ్ళకి విజిబుల్ అయ్యేలాగా ఇది షేర్ చేస్తాము. మనం వేకెన్సీ జీపీస్ అండ్ ఫ్రీజ్డ్ జీపీ సంబంధించిన ఈ షీట్ షేర్ చేస్తాము. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? కౌన్సిలింగ్ టైంలో జరుగుతున్న ఏవైతే జీపీస్ కౌన్సిలింగ్ అలొకేట్ చేసిన జీపీస్ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వేకెట్ ఉన్న జీపీస్ రిఫ్లెక్ట్ అవుతాయి. వాళ్ళు వచ్చే టైం వరకు ఏవైతే వేకెన్సీ లిస్ట్లో ఉంటాయో వాళ్ళు చూసుకుంటూ నెక్స్ట్ వాళ్ళు వచ్చే టైం వరకు వాళ్ళు చూస్ చేసుకున్న ఆప్షన్ లేకపోతే ఉన్న వేకెన్సీ లిస్ట్లోకి వెళ్ళేసి వాళ్ళు కావాల్సిన జీపీని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని అలొకేట్ చేస్తాం అనమాట. సో ఇది ఈ లిస్ట్ మనం ఏ విధంగా షేర్ చేస్తాము? ఇంకొక షీట్ క్రియేట్ చేసుకుంటాం మనము. ఈ విధంగా వేకెన్సీస్ అండ్ ఫ్రీజ్డ్ జీపీస్ అనే ఒక షీట్ క్రియేట్ చేసుకుంటాము. ఈ షీట్లో మనము ఎంప్లాయ్ ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ షీట్ ఏదైతే ఉందో దానిలో సంబంధించిన వేకెన్సీ షీట్కి సంబంధించింది వేకెన్సీ జీపీస్ అండ్ ఫ్రీజ్డ్ జీపీస్ సంబంధించిన ఈ షీట్కి సంబంధించిన డాటాని ఇంపోర్ట్ చేసుకుంటాము. సో మనం డాటా ఎంటర్ చేయము. సో ఇదంతా ఆటోమేషన్ ప్రాసెసే. మనం ఓన్లీ పోస్టింగ్ సంబంధించి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రిమైనింగ్ షీట్స్ అన్ని కూడా ఆటోమేటికల్ గా బ్యాక్ ఎండ్ లో జరుగుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ షీట్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. రేంజ్ అనే ఫంక్షన్ తర్వాత ఇంపోర్ట్ రేంజ్ అనే ఫార్ములా ఉంటుంది. సో ఇంపోర్ట్ రేంజ్ ఫార్ములాలో మనకి 2 రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ HREF అంటే హైపర్ రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ పర్టికులర్ షీట్ కి సంబంధించిన URL ఏదైతే ఉందో ఆ URL మనము ఇస్తాము. సో ఇక్కడ URL అంటే ఇది అండి. ఈ URL అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ సంబంధించిన ఆ వర్క్ బుక్ సంబంధించిన షీట్ నేమ్. సో షీట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది కదా. సో ఇది షీట్ నేమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత రేంజ్ వచ్చేసి ఎక్కడ నుండి డాటా ఉంటుందో ఆ రేంజ్ A1 నుండి H వరకు రేంజ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం ఒక రేంజ్ ఇచ్చేసి ఎంటర్ చేయగానే ఫస్ట్ రిఫరెన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఉన్న డాటా మొత్తం కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 2 కూడా మీకు కంపారిజన్ కోసం చూపిస్తాను. అక్కడ మనం ఏ విధంగా అక్కడ చేస్తూ ఉంటాం. ఈ షీట్లో ఇప్పుడు నేను ఏం చేయను. సో ఇప్పుడు ఈ షీట్ కి సంబంధించింది సో పక్కన పెట్టుకున్నాను. సో అలొకేషన్ జీపీకి సంబంధించింది కాకుండా సో ఇప్పుడు మనము 3 వరకు అలొకేట్ చేసాము. ఇప్పుడు 4th పర్సన్ సంబంధించింది అలొకేట్ చేయాలనుకుంటున్నాము. సో 4th పర్సన్ ఏం కోరుకుంటున్నాడు? తను మనకి ప్రస్తుతం తను
GP4 ఆఫ్ జులపల్లి మండల్, GP4 ఆఫ్ జులపల్లి మండల్ వర్క్ చేస్తున్నాడు. తనకు కావాల్సింది GP6 ఆఫ్ పెద్దపల్లి మండల్ అడుగుతున్నాడు. సో GP6 ఆఫ్ పెద్దపల్లి మండల్ ఉందా లేదో చూద్దాం మనం ఒకసారి. సో ఈ అడిషనల్ ఆప్షన్స్ కూడా మనము మీకు స్క్రీన్ విజిబుల్ ఉందని అనుకుంటున్నాను నేను. సైజ్ తగ్గిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనము ఇతనికి అలొకేట్ చేస్తున్నాం జీపీని. సో తను చూజ్ చేసుకున్న యాక్చువల్ వర్క్ చేస్తున్న GP4 ఆఫ్ జులపల్లి మండల్. ఫస్ట్ అడుగుతున్న ఆప్షన్ GP6 ఆఫ్ పెద్దపల్లి మండల్. సో GP6 ఆఫ్ పెద్దపల్లి మండల్ తనకు ఉందా లేదా. సో GP6 ఆఫ్, సో ఆల్రెడీ GP6 ఆఫ్ పెద్దపల్లి మండల్ లేదు, అంటే తను లిస్ట్ లో లేని జీపీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అది మనం ఇక్కడ అలొకేట్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి మనం అలొకేట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి GP6 ఆఫ్ శ్రీరాంపూర్ మండల్. సో శ్రీరాంపూర్ మండల్ ఉంది ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్ శ్రీరాంపూర్ మండల్ ఉంది. సో శ్రీరాంపూర్ మండల్ తనకు అలొకేట్ చేసాము. ఇక్కడ అలొకేట్ చేయగానే సో ఆటోమేటికల్లీ మనకి ఇక్కడ అలొకేట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఫ్రీజ్డ్ లిస్ట్ లోకి వెళ్ళి ఫ్రీజ్డ్ జీపీ లిస్ట్ లో అది యాడ్ అయింది. సైమల్టేనియస్ గా వేకెన్సీ జీపీ లిస్ట్ లోకి వెళ్ళి మైనస్ అయింది అనమాట. సో ఇది ఎవరైతే గూగుల్ కౌన్సిలింగ్ వచ్చారో వాళ్ళకి ఈ లింక్ షేర్ చేస్తే, ఫ్రంట్ ఎండ్ లింక్ షేర్ చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళ టైం వచ్చేసరికి ఏవైతే వేకెన్సీ జీపీస్ ఉన్నాయో చూసుకొని వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్స్ వాళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకొక జీపీ కూడా చూద్దాం, ఇంకొక పర్సన్ కూడా చూద్దాము. సో ఇంకొక పర్సన్ వచ్చేసి ఎంప్లాయర్ 5 కి సంబంధించి ప్రస్తుతం GP4 ఆఫ్ శ్రీరాంపూర్ మండల్ వర్క్ చేస్తున్నాడు. తనకు GP7 ఆఫ్ మంత్రి మండల్ కావాలని అడుగుతున్నాడు. సో GP7 ఆఫ్ మంత్రి మండల్, GP7, సో 7 ఆఫ్ మంత్రి మండల్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి తను అలొకేట్ చేయము. అలొకేట్ చేయగానే ఇక్కడ అలొకేట్ అయింది. అలొకేట్ అయ్యి సైమల్టేనియస్ గా సో ఇక్కడ మైనస్ అయింది, అట్ ద సేమ్ టైం ఇక్కడ యాడ్ అయింది అన్నట్టు. ఇక్కడ చూడండి GP7 ఆఫ్ మంత్రి మండల్. సో ఫ్రీ జీపీ లిస్ట్ లో కూడా యాడ్ అయిపోయింది. సో ఈ ప్రోగ్రామింగ్ అనేది ఏ విధంగా చేశాను, ఈ ఫంక్షన్స్ అని ఏ విధంగా క్రియేట్ చేశాను అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టెప్ బై స్టెప్. సో ఇది ఎంత ఈజీగా, దీని ద్వారా మీరు మీ యొక్క కౌన్సిలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. కావాల్సిన అవుట్పుట్ కూడా, అంటే ఫైనల్ రిజల్ట్ ఏంటిది, ఏ మండల్కో ఏ జీపీకి ఎవరికి అలొకేట్ అయింది అనేది ఒక అవుట్పుట్, అంటే ఇది కూడా తొందరగా వచ్చేస్తుంది మీకు. తర్వాత లాస్ట్ కి ఏమైనా జీపీస్ వేకెన్సీ అయినా కూడా ఆ వేకెన్సీ లిస్ట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎవరికి అలొకేట్ చేయకుండా మిగిలిపోయిన జీపీస్ ఏమైనా ఉన్నా కూడా మనకు అలొకేట్ అవుతాయి. అండ్ కంప్లీట్ గా అలొకేట్ అయిన జీపీస్ ఏమి ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. అండ్ కౌన్సిలింగ్ కూడా ట్రాన్స్పరెన్సీ గా ఉంటుంది అనమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ నేను ఏ విధంగా క్రియేట్ చేశాను స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కంప్లీట్ గా ఎలాంటి ఫంక్షన్స్ లేని ఒక గూగుల్ షీట్ అండి. సో దీంట్లో నేను ఏం ప్రోగ్రామింగ్ క్రియేట్ చేయలేదు. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక డేటా అవసరం ఉంటుంది, ఎంప్లాయర్ సంబంధించిన డేటా. సో ఇది ఎంప్లాయర్ సంబంధించిన డేటా యాజ్ టీజ్ గా మనం ఏదైతే ఎక్సెల్ ఎంటర్ చేసామో సో ఈ డేటా అంతా కూడా తీసుకోవడం జరిగింది. అడిషనల్ కాలమ్స్ నేను ఇంకా కొంచెం అంటే అన్నెసెసరీ కాలమ్స్ ఏమంటే తీసేసాను. కౌన్సిలింగ్ పర్పస్ ఎంతైతే అవసరం ఉంటుందో అంత మాత్రమే పెట్టుకున్నాను. సో ఈ డేటాను బేస్ చేసుకుంటేనే మనకి ఫస్ట్ వేకెన్సీ లిస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి వెళ్ళేది ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ సంబంధించింది ఈ కాలంలో ఉన్న డేటాని ఇంకా కాపీ చేసుకుంటాను. సో దీనికంటే ముందు 2 షీట్స్ కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. అంటే అవుట్పుట్ అనేది మీరు ముందే విజువలైజేషన్ చేసి పెట్టుకోవాలి. ఏ విధంగా అవుట్పుట్ అవసరం మనకి అనుకుంటే దానికి అనుగుణంగా ఒక ఎంప్టీ టేబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఎంప్టీ టేబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఫస్ట్ అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్. సో దానికి సంబంధించింది జీపీ నేమ్ విత్ మండల్. తర్వాత ఇది స్ప్లిట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, సో జీపీ నేమ్ వస్తుంది, తర్వాత స్పేస్, తర్వాత ఆఫ్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ మండల్ పేరు వస్తుంది, తర్వాత ఆఫ్ వస్తుంది. సో 4 కాలమ్స్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ 4 కాలమ్స్ తో పాటు అడిషనల్ ఒకటి అలర్ట్ ఎవరికి. సో దీంట్లోనే మనము ఎవరికి అలర్ట్ అవుతుందని చెప్పి కూడా ఒక కాలం అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ జీపీస్. సో ఇక్కడ అలొకేట్ అయిన కొద్దీ
ఫస్ట్ మనకి అలొకేట్ కాకపోతే ఇక్కడ వేకెన్సీ లిస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు, అలొకేట్ అయిన తర్వాత అలొకేటెడ్ లిస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఇట్లా 3 షీట్స్ క్రియేట్ చేసుకున్నాను. సో ఫస్ట్ గా నేను ముందుగా సో ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ సంబంధించిన డాటాని నేను కాలంలో ఉన్న డాటాని కాపీ చేసుకుంటున్నాను. సో 59 రికార్డ్స్ ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ కౌంట్ కనిపిస్తుంది కదా. ఈ 59 రికార్డ్స్ కాపీ చేసుకొని నెక్స్ట్ అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్ షీట్ ఏదైతే ఉందో అవైలబుల్ జీపీస్ కౌన్సిలింగ్ షీట్ దాంట్లో షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ బి అంటే జస్ట్ పేస్ట్ వాల్యూ అన్నట్టు షార్ట్ కట్ ద్వారా పేస్ట్ చేయడం జరిగింది. సో పేస్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏం అవసరము, ఫస్ట్ దాంట్లో జీపీ నేమ్ అవసరము, సెకండ్ దాంట్లో ఏదైతే స్పేస్ తర్వాత ఉందో ఆఫ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, తర్వాత మండల్ నేమ్ అవసరము, తర్వాత ఈ మండల్ పక్కన ఇంకొకటి అడిషనల్ మండలం వచ్చింది కాబట్టి ఈ 4 కూడా స్ప్లిట్ అయ్యేటట్టు ఒక ఫార్ములా రాస్తున్నాను నేను. సో మీరు కూడా ఏంటంటే డాటా బేస్ అనేది ముందుగా కరెక్షన్ చేసుకుంటే, అంటే మండలం నేమ్స్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా రామగిరి, శ్రీరాంపూర్, జులపల్లి ఇట్లా ఏవైతే స్పెల్లింగ్స్ ఉన్నాయో ఈ స్పెల్లింగ్స్ వేరియేషన్ లేకుండా ముందు జాగ్రత్త పడండి. మీకు ఈక్వల్ గా చూపిస్తాను అది కూడా ఎట్లా కూడా చూసుకోవాలన్నది. సో స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఏది స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను, సో B3లో సంబంధించిన డాటాని స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో B3లో డాటాని ఏ డీలిమిటర్ యూజ్ చేయాలనుకుంటున్నాను, డీలిమిటర్ వచ్చేసి మనకి స్పేస్, అంటే స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ఉన్నది స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని ఒకసారిగా ఈ విధంగా మనం స్ప్లిట్ చేస్తే ఫస్ట్ 1 రో మాత్రం స్ప్లిట్ అయింది. నాకు రిమైనింగ్ 58 రోస్ కూడా స్ప్లిట్ చేయాలంటే 2 ప్రాసెస్ ఉన్నాయి. ఐదర్ ఈ ఫార్ములాని కిందకి డ్రాగ్ చేయడము, సింపుల్ గా ఏం లేదు, ఆల్రెడీ దీన్ని పట్టుకుని డ్రాగ్ చేసుకుంటూ పోతే రిమైనింగ్ 58 కూడా మనకి స్ప్లిట్ అయిపోతాయి. ఇదొక పద్ధతి. సో ఇంకొక ప్రెజర్ ఏంటి అంటే మీకు కూడా రెండు ప్రెజర్ చెప్తే ఫ్యూచర్ లో ఏదైనా అవసరం ఉంటే నేర్చుకుంటారని చెప్తున్నాను. సో ఇట్లా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రెజర్ వచ్చేసి ఆరో ఫార్ములా యూజ్ చేసి ఉంటుంది. ఆరో ఫార్ములా అంటే ఏంటి అంటే స్ప్లిట్ ఆఫ్ సో B3 to B, ఇది రేంజ్. B3 to B అనేది కంప్లీట్ గా రేంజ్ ఇస్తున్నాము. ఇక్కడ మనం ఏం చేసాము, B3 అనేది రిలేటివ్ రిఫరెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ కి వచ్చేసరికి B4 అవుతుంది. ఆ సెల్ కి అనుగుణంగా ఆ రిఫరెన్స్ బేస్ చేసుకుంటూ అక్కడ నెంబర్ మారిపోతుంది. సో B3 to B అనే రేంజ్ లో డీలిమిటర్ వచ్చేసి స్పేస్ ని చూజ్ చేసుకొని మనకి స్ప్లిట్ చేయమని చెప్తున్నాము. తర్వాత ముంగట ఎలాంటి ఆరో ఫంక్షన్ లేదు, బట్ ఇక్కడ ఆరో ఫంక్షన్ యూజ్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ చేయగానే మనకి ఆరో ఫార్ములా యాడ్ అవుతుంది. ఆరో ఫార్ములా యాడ్ అయిన తర్వాత ఎంటర్ చేసేస్తే సో ఆటోమేటికల్లీ మనకి మొత్తం ఇక మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది ఆల్ రోస్ లలో రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఆల్ రోస్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి జీపీ నేమ్ వచ్చింది, మండల్ నేమ్ వచ్చింది. సో అడిషనల్ గా ఉన్న ఈ ఆఫ్ ఈ మండలికి సంబంధించింది అవసరం లేదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇవి డిలీట్ చేయాల్సి ఉంటుంది. డిలీట్ చేసే ముందు ఒకటి ఏదైతే మనం ఫార్ములా ఉపయోగించి డాటాని స్ప్లిట్ చేసామో నెక్స్ట్ టైం ఆ ఫార్ములా ఉపయోగించిందని కాపీ చేసుకొని పేస్ట్ వాల్యూ అని ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ మిగతా దాంట్లో వాల్యూ ఎందుకు అక్కడ వాల్యూ అని ఎర్రర్ వచ్చింది కదా. సో నేను రేంజ్ వచ్చేసి అన్లిమిటెడ్ రేంజ్ తీసుకున్నాను. సో అన్లిమిటెడ్ రేంజ్ కాకుండా స్పెసిఫిక్ రేంజ్ ఎంత అయితే ఉందో ఆ రేంజ్ మాత్రం తీసుకున్నాం అనుకోండి. సో 61 అంటే మనకి ఇక్కడ రేంజ్ ఇది మన డాటా రేంజ్ 61 వరకు ఉందన్నట్టు. ఇది 61 వరకు చూస్ చేసుకున్నాం అనుకోండి, అంతవరకే ఆ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ అంతా వాల్యూ ఎర్రర్ రాదు. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ సో ఆఫ్ అనేది మండలాన్ని డిలీట్ చేయాలనుకుంటే సో ముందు డాటాని కాపీ చేసుకొని పేస్ట్ వాల్యూ చేసేస్తే అప్పుడు మనకి ఇందులోకి వెళ్ళి ఫార్ములా డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆఫ్ ని డిలీట్ చేసుకోవచ్చు, మండల్ డిలీట్ చేసుకోవచ్చు. సో మీకు సింపుల్ గా మండల్ నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది, జీపీ నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మండల్ నేమ్ ముందు రావాలి, జీపీ నేమ్ తర్వాత రావాలనుకుంటే కూడా మీరు ఆ విధంగా కూడా ఇప్పుడు ఎట్లాగా పేస్ట్ వాల్యూ లేదు కాబట్టి సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకుంటారు. అప్పుడు మండల్ నేమ్ ముందు వస్తుంది, జీపీ నేమ్ తర్వాత వస్తుంది. ఇది కూడా అవసరం లేదనుకుంటే మీరు ఈ కాలాన్ని కూడా డిలీట్ చేసేసుకుంటారు. అప్పుడు మీకు మండల్ నేమ్ వస్తుంది, జీపీ నేమ్ వస్తుంది. ఈ ముందున్న నేమ్ మాత్రం డిలీట్ చేయకండి, దీంతో అవసరం ఉంది, ఎందుకోసం చెప్తాను నేను. సో ఇది హైడ్ చేసుకోవాలి. ఇది మనం హైడ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ దగ్గర బ్యాక్ అండ్ షీటే కాబట్టి మీరే యూజ్ చేస్తారు కాబట్టి సో దీన్ని మీరు విజిబుల్ గా పెట్టుకున్న ప్రాబ్లం లేదు. సో హైడ్ చేసుకుంటే సింపుల్ గా కనిపిస్తుంది. ఒకవేళ అటెండెన్స్ పర్పస్ లో డేటా కావాలన్నా కూడా మీరు అటెండెన్స్ పర్పస్ లో డేటా కోసం కూడా తీయచ్చు. లేదు కౌన్సిలింగ్ అయ్యే టైంలో ఏ మండల్లో ఏ జీపీ ఎవరికి కలెక్ట్ అయినా రాసుకోవడానికి కూడా ఈ షీట్ ప్రింట్ తీసి ఇవ్వచ్చు.
సో ఇప్పుడు ఫస్ట్ మనము టేబుల్ క్రియేట్ చేసాము, అంటే అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్ సంబంధించింది. సో నెక్స్ట్ మనకేంటి, సో వేకెన్సీ లిస్ట్ అవసరం ఉంటుంది. సో వేకెన్సీ లిస్ట్ అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏవైతే కౌన్సిలింగ్ వస్తున్నారో ఆ జీపీస్ అన్న కూడా వేకెన్సీ జీపీసే కదా. సో ఇవే జీపీస్ మనకి వేకెన్సీ లిస్ట్ లో రిఫ్లెక్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక ఫార్ములా రాస్తున్నాను. ఇదే షీట్ లోనే రెండు తీసుకోవడం జరిగింది, వేకెన్సీ లిస్ట్ అండ్ అలొకేటెడ్ లిస్ట్ అని చెప్పి. ఈ వేకెన్సీ లిస్ట్ కి నేను రాస్తున్న ఫార్ములా ఏంటంటే ఫిల్టర్ రేంజ్ వచ్చేసి ఏంటి, సో రేంజ్ ఈ B3 టు B61 వరకు రేంజ్ తీసుకుంటాను. సో ఇందులో ఉన్న జీపీస్ అన్ని కూడా వేకెన్సీ జీపీసే అప్ టు ఎప్పటి వరకు, ఎవరికి అలొకేట్ చేయనంత వరకు కూడా. సో ఈ అలొకేటెడ్ టు ఎంటీ ఉన్నంత వరకు కూడా ఆ జీపీసీ వేకెన్సీ జీపీసీ అని చెప్పి కండిషన్ ఇస్తున్నాను. సో అప్పుడు సిస్టమ్ ఏమవుతుంది, ఇక్కడ 61 రావాలి, 34 వచ్చింది. సో 61 వరకు రేంజ్, ఈ రేంజ్ లో ఇవి ఎంటీగా ఉన్నంత వరకు మనకు వేకెన్సీ అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఎంటీగా ఉన్నంత వరకు వేకెన్సీ అని చెప్తున్నాము. ఎంటర్ చేయగానే సో మనకి ఇవి వేకెన్సీ లిస్ట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు వేకెన్సీ లిస్ట్, మన వేకెన్సీ జీపీస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 59 రావాలి. సో 59 కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అలొకేటెడ్ జీపీసీ కూడా కావాలి అడుగుతున్నాం కాబట్టి అలొకేటెడ్ జీపీసీ కండిషన్ ఏంటి అంటే సేమ్ రేంజ్, బట్ ఇక్కడ ఎవరికైనా అలొకేట్ అయింది అంటే అది మాత్రమే మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి అని అడుగుతున్నాము. ఎవరికైతే ఎప్పుడైతే అలొకేట్ చేస్తామో అలొకేట్ చేసేటప్పుడు మాత్రమే మనకి అది ఆ జీపీకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే అక్కడ నాన్ ఎంటీ ఉండాలి. ఇక్కడ ఎంటీగా ఉంటే అది వేకెట్ జీపీ, ఇక్కడ నాన్ ఎంటీగా ఉన్నప్పుడు నా అలొకేటెడ్ జీపీ కిందకి వస్తుంది అన్నట్టు. సో ఫార్ములా వచ్చేసి సేమ్ రేంజ్ మళ్ళొకసారి తీసుకుంటున్నాను. సో నేను మళ్ళీ మీకు ప్రాక్టీస్ అవుతుందని చెప్పి మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఫిల్టర్ సో అలొకేట్ అయిన జీపీ ఏది, ఈ జీపీ లిస్ట్ లోకి వెళ్ళి నేను ఏది తీసుకున్నా కూడా జీపీ నేమ్ విత్ మండల్ నేమ్ రేంజ్ తీసుకుంటున్నాను. ఓకే. ఇందులో ఇక్కడ కండిషన్ ఏంటి, అలొకేటెడ్ టు, ఎవరికైనా అలొకేట్ అయింది అంటే వాళ్ళకి సంబంధించిన జీపీ ఎవరికి అలొకేట్ అయిందో అది రిఫ్లెక్ట్ అయ్యేలాగా కండిషన్ ఇస్తున్నాను. నాట్ ఈక్వల్ టు ఎంటీ. సో నాట్ ఈక్వల్ టు ఎంటీ అంటున్నాను. ఇక్కడ రేంజ్ వచ్చేసి 61. సో 31 సో 61 రేంజ్ ఇది. సో ఈ విధంగా మనం అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది మీకు, ఎన్ఏ అంటే ఏంటి అంటే నో మ్యాచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫిల్టర్ ఎవల్యూషన్. సో అక్కడ నాన్ ఎంటీగా ఏమీ లేవు అని చూపిస్తుంది. సో ఇలాంటి ఎర్రర్ మనకు రావద్దు. ఒకవేళ నాన్ ఎంటీ ఏం లేకపోతే ఎంటీగా కనిపించాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ కండిషన్ ఉంటుంది, ఇఫ్ ఎన్ఏ అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఇఫ్ ఎన్ఏ ఫార్ములా ఉపయోగిస్తే ఇఫ్ ఎన్ఏ వాల్యూ ఎంట్రీ ఏముంటుంది, వాల్యూ వచ్చేసి ఈ ఫిల్టర్ వాల్యూ, తర్వాత ఇఫ్ ఎన్ఏ ఎర్రర్ వస్తే ఏం రావాలంటే ఎంటీ కాలం ఉంచమని చెప్తున్నాము. సో ఈ విధంగా మన ఫార్ములా వస్తే అప్పుడు ఎంటీ కాలం వచ్చేస్తుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, వేకెన్సీ లిస్ట్ కావాలి అంటే మనకి అలొకేటెడ్ టు కాలం అనేది ఎంటీగా ఉన్నంత వరకు అది జీపీ వేకేట్ ఉన్నట్టు అర్థం. రెండోది అలొకేటెడ్ కాలంలో ఎవరికైనా అలొకేట్ అయిందని చెప్పి రిఫ్లెక్ట్ అయితే అది అలొకేట్ అయినట్టు, ఫ్రీజ్ అయినట్టు జీపీ అని చెప్పి అర్థం. సో ఇప్పుడు అసలు ఇక్కడ అలొకేటెడ్ ఇలా వస్తుంది, మరి ఈ అలొకేటెడ్ ఎక్కడ నుండి వస్తుంది అనేది మీకు అందరికీ తెలియాలి. సో దీనికి ఏంటి అంటే ఇప్పుడు నేను కండిషన్ ఈ ఫిల్టర్ లిస్ట్ లో ఉందా, మనం ఇంకోటి ఏమనుకున్నాము, సో ఎంప్లాయీ ఎవరికైతే పోస్టింగ్ ఇస్తామో పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఆ పోస్టింగ్ ఇచ్చిన పర్సన్ మాత్రమే జీపీ అలొకేట్ అవ్వాలి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ జీపీ అనేది నెక్స్ట్ పర్సన్ కి విజిబుల్ ఉండద్దు, అంటే డ్రాప్ డౌన్ లో రిఫ్లెక్ట్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైమ్ వేకెన్సీ జీపీ లిస్ట్ లోకి వెళ్ళి కూడా మనకు అక్కడ మైనస్ అవుతూ రావాలి అన్నాం కాబట్టి సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సంబంధించిన రిఫరెన్స్ డ్రాప్ డౌన్ తీసుకుంటున్నాను. సో ఆ డ్రాప్ డౌన్ అనేది ఎక్కడ నుండి రిఫర్ చేస్తాను, సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ 59 మెంబర్స్ సంబంధించింది సెల్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సెల్ కి సంబంధించింది డాటాలోకి వెళ్ళేసి డేటా వాలిడేషన్ ఉపయోగించేసి యాడ్ రూల్ సెలెక్ట్ చేసుకొని అందులో క్రైటీరియా వచ్చేసి డ్రాప్ డౌన్ ఫ్రమ్ ఏ రేంజ్ అనే క్రైటీరియా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత రేంజ్ డాటా రేంజ్ సంబంధించిన ఆప్షన్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ నుండి తీసుకుంటున్నాను, ఈ ఫస్ట్ ఫిల్టర్ వేకెన్సీ లిస్ట్ ఫిల్టర్ ఏదైతే ఉందో
వేకెన్సీ లిస్ట్ ఫిల్టర్కి వెళ్ళి తీసుకుంటున్నాను. ఎందుకు అంటే సో మనకు అక్కడ సెలెక్ట్ చేసిన కొద్దీ ఇక్కడ వేకెన్సీలకు వెళ్ళి కూడా మైనస్ అవ్వాలి. సో వేకెన్సీకి వెళ్ళి మైనస్ అవ్వాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ లో కూడా ఈ నేమ్స్ రిఫ్లెక్ట్ అవ్వద్దు అని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి వేకెన్సీ లిస్ట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ప్రతి సెల్కి కూడా ఈ 59 జీపీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ 59 జీపీస్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ 59 జీపీస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు మనం ఆటోమేటికల్లీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఒకవేళ GP1 ఆఫ్ రామగిరి మండల్ సెలెక్ట్ చేస్తే GP1 ఆఫ్ రామగిరి మండల్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ పర్సన్ కి వేకెన్సీ జీపీ అలొకేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ పర్సన్ కి ఆ జీపీ అనేది మైనస్ అయిపోతుంది. చూడండి, సెకండ్ పర్సన్ కి రాదు మనకి GP1 ఆఫ్ ఎక్కడ కూడా రామగిరి మండల్ అనేది లేదు. ఎందుకంటే ఫిల్టర్ ఆటోమేటికల్లీ ఒక పర్సన్ కి అలొకేట్ చేసింది కాబట్టి ఆ లిస్ట్ లోకి వెళ్ళి మైనస్ అయిపోయింది. సో అది ఎట్లా మైనస్ అయింది? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫార్ములా ఇచ్చాను కాబట్టి ఎట్లా మైనస్ అయింది? అది నాన్ ఎంప్టీ అని ఫార్ములా ఇచ్చాను కాబట్టి మనకి ఆ పర్సన్ సంబంధించిన దగ్గర ఆ లిస్ట్లకి అది వికెట్ అయిపోయింది అన్నట్టు. ఒకవేళ నేను నాన్ ఎంప్టీ అని ఫార్ములా ఇవ్వకపోతే, అంటే ఇక్కడ ఫార్ములా డిలీట్ చేస్తున్నాను, డిలీట్ చేస్తే మనకి లిస్ట్ లో ఉంటుంది. అది అప్పుడు ఆల్రెడీ అలొకేట్ అవుతుంది అయినా కూడా GP1 ఆఫ్ రామగిరి చూడండి, GP1 ఆఫ్ రామగిరి ఈ లిస్ట్ లోకి రిఫ్లెక్ట్ అయింది అంటే మనకు డ్రాప్ డౌన్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్ పర్సన్ కి మనకు డ్రాప్ డౌన్ లో రావద్దు అని అంటున్నాము. రాకుండా ఉండాలి అంటే అప్పుడు మనము ఏం చేయాలి? ఇక్కడ ఈ లిస్ట్ లో డ్రాప్ డౌన్ రావద్దు అంటే సో ఈ అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్ సంబంధించిన దాంట్లో అలోకేటెడ్ సంబంధించిన దాంట్లో మన పాపప్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ సంబంధించిన దగ్గర జీపీ సెలెక్ట్ చేసుకోగానే అది ఎవరికైతే అలోకేట్ చేశామో ఆ పర్టికులర్ పర్సన్ ఎంప్లాయర్ నేమ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఒక మనం ఫార్ములా రాయాల్సి ఉంటుంది. సో దానికి నేను యూజ్ చేస్తున్న ఫార్ములా వచ్చేసి ఇండెక్స్ మ్యాచ్ ఫార్ములా ఉంటుందండి. సో కాంబినేషన్ ఫార్ములా యూజ్ చేస్తాను. సో ఇండెక్స్ సంబంధించింది కాంటెంట్ ఆఫ్ సెల్ స్పెసిఫైడ్ బై రో అండ్ కాలం ఆఫ్సెట్. సో ఏదైతే మనము ఒక కాలం సంబంధించిన రేంజ్ స్పెసిఫై చేస్తామో ఆ రేంజ్ లకు సంబంధించింది మన క్రైటీరియా మ్యాచ్ అయినాక ఆ రేంజ్ లోకి వెళ్ళి వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఇండెక్స్ అనే ఫార్ములా. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ ఎంప్లాయర్ పేరు కనిపించాలనుకుంటున్నాను. అది ఎక్కడ నుండి? ఎంప్లాయ్ ఆప్షన్ డీటెయిల్స్ సంబంధించిన డేటాబేస్కి వెళ్ళేసి ఆల్రెడీ మనం ఎంప్లాయర్ నేమ్ ఇచ్చాం కదా, ఈ ఎంప్లాయర్ నేమ్ రేంజ్ లకు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి ఎవరికైతే ఆ జీపీ అలొకేట్ చేస్తామో, సో కండిషన్ ఏంటి? ఎవరికైతే జీపీ అలొకేట్ చేస్తామో సో సెర్చ్కి ఏంటి? సెర్చ్కి వచ్చేసి మ్యాచ్ ఫార్ములా ఉపయోగించి GP3 ఆఫ్ రామగిరి మండల్, ఎగ్జాంపుల్ GP3 ఆఫ్ రామగిరి మండల్ అనేది ఎవరికైనా అలొకేట్ చేస్తాము అనుకుంటే అప్పుడు ఆ పేరుకి రిఫ్లెక్ట్ అవ్వాలంటున్నాము. సో ఆ రేంజ్ ఎక్కడ వెరిఫై చేస్తుంది? ఈ అవైలబుల్ జీపీ ఫర్ కౌన్సిలింగ్ సంబంధించిన దాంట్లో ఉన్న ఈ జీపీ నేము ఎంప్లాయ్ ఆప్షన్ డీటెయిల్స్ సంబంధించిన దాంట్లో మనము ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంది కదా, ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ లో ఎక్కడైనా ఇస్తే ఈ రేంజ్ లో, సో మనకి రేంజ్ ఎంత వచ్చేది? 61 రేంజ్ ఉంది కదా, 62 రేంజ్ వరకు తీసుకుంటున్నాం. ఈ 62 రేంజ్ లో ఎక్కడ ఇచ్చిన వెరిఫై చేసి, సో ఇక్కడ సెర్చ్ టైప్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇస్తున్నా నేను. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇస్తే ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఆ నేమ్స్ మ్యాచ్ అయిన వాటికి సంబంధించింది మాత్రము ఎందులో ఎవరికైనా ఇస్తే ఆటోమేటికల్లీ ఆ ఎంప్లాయర్ డీటెయిల్స్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ లేకపోతే
ఒకవేళ మనం నేమ్ మ్యాచ్ చేయాలనుకోండి, మనకి ఏ విధంగా వస్తుంది, నాట్ అప్లికేబుల్ అనే ఎర్రర్ వస్తుంది. సో ఈ నాట్ అప్లికేబుల్ అనే ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఇంతకుముందు చెప్పాను నేను, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎన్ఏ ఫార్ములా కండిషన్ ఉపయోగించుకుంటే, ఇఫ్ ఎన్ఏ ఫార్ములా ఉపయోగించుకొని అక్కడ నా ఎర్రర్ వచ్చినప్పుడు ఎంటీగా చూపించే విధంగా కండిషన్ రాసి ఓకే అంటే అక్కడ మనకు అప్పుడు ఎంటీ కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి అది ఎంటీగా ఉన్నది కాబట్టి వేకెన్సీ జీపీ. ఒక నాన్ ఎంటీగా ఉంటే వేకెన్సీ జీపీ కాదు అని అర్థం అన్నట్టు. ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ వేకెన్సీ జీపీ అవుతుంది. తర్వాత ఇదే ఫారంలో మిగతా సెల్కి అప్లికేబుల్ కావాలంటే మనము ఈ రేంజెస్ ఏవైతే ఉన్నాయో రేంజెస్ వాటికి లాక్ చేసుకోవాలంటే అబ్జల్యూట్ రిఫరెన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అబ్జల్యూట్ రిఫరెన్స్ కన్వర్ట్ చేసుకుంటున్నాను ఆ రేంజెస్ అన్నిటిని కూడా. సో ఈ విధంగా అబ్జల్యూట్ రిఫరెన్స్ కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములాని మిగతా సెల్స్ కి నేను డ్రాగ్ చేస్తాను అప్లికేబుల్ అయ్యే విధంగా. మిగతా సెల్స్ అన్నిటి కూడా అప్ టు 59 జీబీస్ కి నేను ఇప్పుడు డ్రాగ్ చేసేసాను. సో డ్రాగ్ చేయగానే ఆటోమేటికల్లీ ఇప్పుడు మనకు క్రైటీరియా మ్యాచ్ అయింది. ఒకటి జీపీ 1 ఆఫ్ రామగిరి మండల్. ఈ జీపీ సో ఎవరికి అలొకేట్ చేశారు, ఇక్కడ ఎంప్లాయీ 1 అనే పర్సన్ కి అలొకేట్ చేశారు అని చూపిస్తుంది. ఎట్లా, ఆల్రెడీ ఈ రేంజ్ లో ఉన్న జీపీ 1 ఆఫ్ రామగిరి ఇక్కడ ఈ వాల్యూతో వెరిఫై చేసుకొని ఇది మ్యాచ్ అయిన తర్వాత ఈలో ఉన్న ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ చేసింది. ఓకే, అప్పుడు ఆటోమేటికల్లీ మనకి వేకెన్సీకి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి ఒక జీపీ మైనస్ అయింది అన్నట్టు. సో ఇప్పుడు జీపీ 1 ఆఫ్ రామగిరి మండల్ ఇందులో లేదు చూడండి. సో ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఇక్కడ లేదు, అలొకేటెడ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అలొకేటెడ్ లిస్ట్ లో మనం ఏమి ఇచ్చాం కండిషన్, నాట్ ఎంటీ అన్నప్పుడు ఆ నేమ్ వచ్చేటట్టు కండిషన్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు జీపీ 1 ఆఫ్ రామగిరి మండల్ నాట్ ఎంటీగా ఉంది కాబట్టి ఎంప్లాయర్ 1 నేమ్ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి సో అవి ఇక్కడ అలొకేటెడ్ లిస్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ కి మనం చెక్ చేస్తే సెకండ్ పర్సన్ కి సంబంధించింది చెక్ చేసినప్పుడు ఇందులో జీపీ 1 ఆఫ్ సో రామగిరి పేరు లేదు. సో డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి మైనస్ అయింది. సో వేకెన్సీ లిస్ట్ లోకి వెళ్ళి మైనస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతారో కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి మనము ఫ్రంట్ ఎండ్ షీట్ ఇస్తాం కదా, దాన్ని వెరిఫై చేసుకుని ఓకే ఆ జీపీ అలాట్ అయిందని చెప్పి అర్థం చేసుకుంటారు. సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ సంబంధించింది రెండోది ఏంటిది, జీపీ 4 ఆఫ్ మంత్ ని ఇప్పుడు జీపీ 4 ఆఫ్ మంత్ ని అలొకేట్ చేస్తున్నాను. సో జీపీ 4 ఆఫ్ మంత్ ని సో ఇది అలొకేట్ చేయగానే సో మనకి ఈ వేకెన్సీ లిస్ట్ లోకి వెళ్ళేసి జీపీ 4 ఆఫ్ మంత్ ని మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ అలొకేటెడ్ లిస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ ఫిల్టర్ ఫార్ములా ద్వారా. అయితే ఇక్కడ ఫిల్టర్ ఫార్ములా అనేది మనము అలొకేటెడ్ జీపీలో చూపిస్తున్నాం కాబట్టి ఒకవేళ ప్రొజెక్టర్ ఉపయోగించి కానీ స్క్రీన్ ఉపయోగించి కానీ మీరు డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఈ లిస్ట్ అనేది ఇట్లా నిలువులో ఉంటుంది. సో నిలువులో ఉన్నప్పుడు దాన్ని ప్రతిసారి కిందికి మీదికి అప్ డౌన్ చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అలా మనం ఒక పర్టికులర్ పర్సన్ అక్కడ ఉంచి దాన్ని మానిటరింగ్ చేయడానికి ఒక పర్సన్ కి అసైన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా వీటిని వ్రాప్ రోస్ అనే ఫార్ములా ఉపయోగించి హారిజెంటల్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు విజిబుల్ అవుతుంది. సో ఇది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, సో వ్రాప్ రోస్ అని మనకు ఫార్ములా ఉంటుంది గూగుల్ షీట్ లో. ఈ వ్రాప్ రోస్ సో ఈ రోస్ రేంజ్ ఎక్కడ అడుగుతుంది, సో ఇక్కడ వేకెన్సీ జీపీ లిస్ట్ కాబట్టి సో వేకెన్సీ జీపీ లిస్ట్ రేంజ్ ఎంత వరకు ఉంటుందో ఆ రేంజ్ మొత్తం మొదటగా సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్ టు 61 వరకు నేను తీసుకున్నాను. సో ఇంతకుముందు 2 మైనస్ అయినాయి కాబట్టి సో 61 వరకు నేను ఇక్కడ ఆ రేంజ్ ఎంత, నా రేంజ్ డాటా రేంజ్ ఎంత ఉందో అంతవరకు తీసుకొని సో నెక్స్ట్ ఏం చేయమంటున్నాను, డాటాని 6 రోస్ గా స్ప్లిట్ చేయమని చెప్తున్నాను. మొత్తం 59 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 59 రికార్డ్స్ ని 6 రోస్ గా కన్వర్ట్ చేయమని చెప్తున్నాను. సో ఆ సిస్టమ్ ఆటోమేటికల్లీ ఇచ్చిన డాటాని 6 రోస్ గా కన్వర్ట్ చేసుకుంటూ అడిషనల్ గా కాలమ్స్ కూడా డివైడ్ చేసుకుంటుంది. సో 6 రోస్ ఇంటూ 5 1 2 3 4 5 6 కాలమ్స్ గా డాటాని డివైడ్ చేసుకొని మనకి ఇట్లా ర్యాప్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇది మనం డిస్ప్లే చేస్తే అప్పుడు ఆటోమేటికల్లీ ఇక్కడ టేబుల్ ఒక స్క్రీన్ లో కంప్లీట్ ఫుల్ స్క్రీన్ లో విజిబుల్ అవుతుంది. సో అందరు కూడా డాటా డిక్రీజ్ అయిన కొద్దీ ఈ స్క్రీన్ లో ఉన్న డాటాని వాళ్ళు మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా దాన్ని అప్ డౌన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ర్యాప్ లో ఉపయోగించాను. అయితే మనము 51 వరకు ఇచ్చాం కదా, ఒకవేళ అడిషనల్ గా 62 ఇచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల ఎక్స్ట్రా అంటే స్ప్లిట్ చేయాల్సిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి ఇట్లా ఎన్ఏ వస్తుంది. సో ఎన్ఏ రావద్దు అనుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇఫ్ ఎన్ఏ అనే ఫార్ములా ఉపయోగించి
ఇఫ్ అనే ఫార్ములా ఉపయోగించి మనం ఆ ఎర్రర్ని తీసేయవచ్చు. సో ఆ విధంగా ఆ ఎర్రర్ను తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేకెన్సీ జీపీ లిస్ట్ రెడీ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి, అలొకేటెడ్ జీపీ లిస్ట్ కూడా కావాలి. సో అలొకేటెడ్ జీపీ లిస్ట్ కూడా అదే ఫార్ములా అక్కడ ఆల్రెడీ ఫిల్టర్ ఫార్ములా ఉపయోగించాను కాబట్టి వ్రాప్ రోజ్ చేస్తున్నాను. ఇక్కడ వ్రాప్ రోజ్ నెక్స్ట్ అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్ షీట్ లోకి వెళ్ళేసి అలొకేటెడ్ షీట్ లిస్ట్ ఉంటుంది. సో రేంజ్ వచ్చేసి సేమ్ రేంజ్, ఎందుకంటే అన్ని జీపీస్ పోను ఎన్నైతే ఇప్పుడు వేకెన్సీ ఉన్నాయో అన్ని అలొకేట్ అవుతాయి కాబట్టి ఎంత రేంజ్ ఉంటుంది, 61 వరకు రేంజ్ ఉంటుంది కాబట్టి సేమ్ రేంజ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా 6 rows గా కన్వర్ట్ చేయమని చెప్తున్నాను. 6 rows గా కన్వర్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా 6 rows కన్వర్ట్ అవుతాయి. అడిషనల్ గా ఎక్స్ట్రా రోస్ ఖాళీ కాలమ్స్ ఉంటే ఖాళీ కాలమ్స్ లలో ఎన్ఏ వస్తుంది. అక్కడ ఎన్ఏ రాకుండా ఉండడానికి కోసం అని ఇఫ్ ఎన్ఏ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. ఇఫ్ ఎన్ఏ ఫార్ములా ఉపయోగించేసి ఇఫ్ ఎన్ఏ ఫార్ములా ఉపయోగించేసి సో ఎన్ఏ ఎర్రర్ తీయడం జరిగింది. ఇప్పుడు మనకి సో ఇక్కడ చూడండి, ఒకటి అలొకేటెడ్ లిస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, 2 వేకెన్సీ లిస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను డాటాలోకి వెళ్ళి ఈ అలొకేటెడ్ అయిన లిస్ట్ రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అలొకేట్ చేద్దాము. సో అలొకేట్ చేసేదండి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ కాకుండా సెకండ్ నేమ్ అనుకుందామండి. సో GP10 ఆఫ్ మంత్రి మండల్. సో GP10 ఆఫ్ మంత్రి మండల్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది అలొకేట్ చేశాను. సో ఇక్కడ అలొకేట్ చేయగానే మనకి వేకెన్సీ లిస్ట్ డైరెక్ట్ చూడండి. సో వేకెన్సీ జీపీ దాంట్లోకి వెళ్ళేసి మనకి అక్కడ మైనస్ అయిపోయి అలొకేట్ జీపీలో రిఫ్లెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ GP3 ఆఫ్ పెద్దపల్లి మండల్. GP3 ఆఫ్ సో GP3 అనేది ఇందులో లేదు లిస్ట్ లో. నెక్స్ట్ GP3 ఆఫ్ పాలకుర్తి మండల్ ఉంది కదా. సో పాలకుర్తి మండల్ అలొకేట్ చేశాను. సో వేకెన్సీ లిస్ట్ రిఫ్లెక్ట్ అయింది. సో వేకెన్సీ లిస్ట్ లో అది ఫ్రీజింగ్ జీపీలోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక్కడ లిస్ట్ మనకి టేబుల్ లో చూపిస్తుంది. పైన వేకెన్సీ జీపీలోకి వెళ్ళి అది మైనస్ అవుతూ వస్తుంది అన్నట్టు. GP3 ఆఫ్ సో వేకెన్సీలో లేదు, ఫ్రీజింగ్ లోకి వెళ్ళిపోయింది ఆ జీపీ అని చెప్పి ఇట్లా మనం డైరెక్ట్ వాళ్ళకి స్క్రీన్ లో చూపించడం జరుగుతుంది. సో ఇదే స్క్రీన్ ని మనం ఇప్పుడు ఏమనుకున్నాము, ఇదంతా కూడా బ్యాక్ అండ్ మనము మానిటరింగ్ చేస్తాం, మనం ఆపరేటింగ్ చేస్తాం కాబట్టి ఈ షీట్ డిస్టర్బెన్స్ కావద్దు అంటే ఇంకొకటి ఎంటీ షీట్ క్రియేట్ చేసుకోమని చెప్పన్నాను. సో ఎంటీ షీట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ షీట్ ని అక్కడ రేంజ్ కి సంబంధించిన దాంట్లో ఇంపోర్ట్ రేంజ్ అనే ఫార్ములా ఉపయోగించి దాన్ని రిఫర్ చేయమని చెప్పి చెప్పాం కదా. సో ఎలా రిఫర్ చేస్తాం, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఎంటీ షీట్ నేను క్రియేట్ చేశాను, షీట్ కి నేమ్ ఇవ్వడం జరిగింది వేకెన్సీ అని ఫ్రీజింగ్ అని చెప్పి. సో ఇక్కడ సో నేను ఏం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఇంపోర్ట్ రేంజ్ అనే ఫార్ములా ఉపయోగించి స్ప్రెడ్ షీట్ యూఆర్ఎల్ అంటున్నారు. స్ప్రెడ్ షీట్ యూఆర్ఎల్ అంటే ఏంటిది, సో ఈ షీట్ కి సంబంధించిన ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ స్ప్రెడ్ షీట్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఇది ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ స్ట్రింగ్ అంటే షీట్ కి సంబంధించిన ఏ డాటా అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ రేంజ్ కి సంబంధించింది వేకెన్సీ జీపీస్ అండ్ ఫ్రీజ్ జీపీస్ సంబంధించిన షీట్ లోకి వెళ్ళి A1 నుండి H వరకు డాటా నేను ఇందులో రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో A1 టు హెచ్ వరకు ఏదైతే డాటా ఉంటుందో ఆ డాటా మొత్తం కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవ్వాలంటున్నాను. ఓకే అనగానే సో యాక్చువల్ నేను ఇక్కడ ఈ షీట్ కి అలౌ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చేసింది. మీరు ఒకవేళ మొదటి టైం చూసినప్పుడు మాత్రం మీకు ఇక్కడ ఏమవుతుందంటే పర్మిషన్ అడుగుతుంది, రిఫరెన్స్ అని ఒక ఎర్రర్ వచ్చుకుంటూ షీట్ కి మీరు యాక్సెప్ట్ చేయండి అని ఉంటుంది. అప్పుడు మీరు అలౌ చేయాల్సి ఉంటుంది. అలౌ చేసినప్పుడు మాత్రమే డాటా అనేది మీకు ఆ షీట్ నుండి ఈ షీట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆటోమేటికల్లీ ఇప్పుడు ఎంప్లాయర్ షీట్ లో ఏదైతే మీరు ఇప్పుడు ఈ షీట్ ని మీరు ఏం చేస్తారు, ఇక్కడ షేరింగ్ లోకి వెళ్ళేసి షేరింగ్ లలో రిస్ట్రిక్టెడ్ మోడ్ ఉంది కదా, ఈ రిస్ట్రిక్టెడ్ మోడ్ కాస్త ఎనీవన్ విత్ లింక్ అని చెప్పి మార్చేసుకొని ఇక్కడ వీవర్ మోడ్ మాత్రమే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ గా వీవర్ ఎనేబుల్ అవుతుంది. ఎడిటర్ కానీ కామెంటర్ కానీ మీరు అలౌ చేయొద్దు, అంటే వాళ్ళకి ఏంటి వీవింగ్ పర్పస్ కోసం మాత్రమే మనం షేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో వీవర్ అని పెట్టేసి డన్ అని ఈ లింక్ ని కాపీ చేసుకొని త్రో మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు మీ యొక్క కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి షేర్ చేసుకుంటారు. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన నుండి కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేంత వరకు ఈ షీట్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. వన్స్ షీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ షీట్ యాక్సెస్ అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ ఎనీవన్ విత్ దిస్ లింక్ మీదకి వచ్చేసి రిస్ట్రిక్టెడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ షీట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది, ఎవరికి కూడా విజిబుల్ అవ్వదు. అట్లా మీకు డాటా కూడా ప్రైవేట్ గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా మీరు ఈ షీట్స్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఫైనల్ గా
ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ చూపించాను ఎట్లా క్రియేట్ చేయాలో. చేసిన దాన్ని అవుట్పుట్ ఒకసారి ఏ విధంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో మళ్ళీ మనము వెరిఫై చేద్దాము, రెండు షీట్లు పక్క పక్కన పెట్టుకొని. సో అలా అవైలబుల్ జీపీస్కి వెళ్తున్నాను. ఈ అవైలబుల్ జీపీస్లలో థర్డ్ పర్సన్ సంబంధించింది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఎంప్లాయ్ ఆప్షన్ డీటెయిల్స్ ఈ మెయిన్ షీట్లోకి వెళ్ళేసి అవైలబుల్ జీపీస్ ఫర్ కౌన్సిలింగ్ సంబంధించిన షీట్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ జీపీస్ లిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళే టైంకి సో ఈ డేటా మొత్తం కూడా మనము ముందుగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే టెస్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీ టెస్టింగ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఓకే వచ్చిన తర్వాత అప్పుడు మీరు డేటా అనేది రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసుకొని అన్నెసెసరీ అంటే మీరు కూడా వర్క్ చేసేటప్పుడు అన్నెసెసరీ కాలమ్స్ ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటే వాటిని హైడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎస్పెషల్లీ జీపీ విత్ నేమ్ మన దగ్గర ఇది హైడ్ చేసుకోవాలి, దీనికి రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి. హైడ్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్ సంబంధించి కూడా మనం ఇంకొక షీట్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ షీట్ లో కేక్ సంబంధించింది అండ్ ఎల్కి సంబంధించింది కూడా కాలమ్స్ మనం హైడ్ చేసుకుంటే సరిపోతుంది. కే కాలము అండ్ ఎల్ కాలం కూడా హైడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఈ అవైలబుల్ జీపీ కౌంటింగ్ లో ఓన్లీ సీరియల్ నెంబరు, మండల్ నేము, జీపీ నేము ఎవరికి అలొకేట్ అయింది ఈ టేబుల్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. వేకెన్సీ జీపీస్ దాంట్లో ప్రస్తుతానికన్నా వేకెన్సీ లిస్ట్ మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. సో కింద ఫ్రీజర్ జీపీస్ ఏమీ కూడా లేవు. సో ఇప్పుడు లైవ్ లోకి వచ్చేస్తాం అనుకోండి. ఇప్పుడు లైవ్ లోకి వచ్చినప్పుడు కంపారిజన్ చేద్దాము ఆ షీట్ తోని ఈ షీట్ తోని. ఆ షీట్ తో కంపేర్ చేసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ సో ఇది మానిటరింగ్ కోసము మనము షేర్ చేసిన షీట్, ఇది గ్రూప్ లో మానిటరింగ్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి గ్రూప్ లో షేర్ చేసిన షీట్ అన్నట్టు. సో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది బ్యాక్ అండ్ షీట్, ఇది ఫ్రంట్ అండ్ షీట్. ఎవరికైతే షేర్ చేస్తామో షేర్ చేసిన షీట్ ఫ్రంట్ అండ్ షీట్ అవుతుంది. ఫ్రంట్ అండ్ షీట్ లో ఇప్పుడు వేకెన్సీ జీపీస్ లిస్ట్ వచ్చేసి ఎంటీగా అంటే వేకెన్సీ జీపీ లిస్ట్ వచ్చేసి మనకు 59 ఉన్నాయి. ఫ్రీజ్డ్ సంబంధించింది. సో వేకెన్సీ జీపీస్ లిస్ట్ సంబంధించింది ఇక్కడ మనకు నేమ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఫ్రీజ్డ్ జీపీస్ లో ఎలాంటి నేమ్స్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి మనము యాజ్ పర్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అనుకోని, సో ఇక్కడ జీపీ అలొకేట్ చేయగానే సో తను ఫస్ట్ చూజ్ చేసుకున్న జీపీ వచ్చేసి సో జీపీ 1 ఆఫ్ రామగిరి. సో జీపీ 1 ఆఫ్ రామగిరి. ఓకే. సో సెకండ్ పర్సన్ సంబంధించింది. సో ఇక్కడ అలొకేట్ చేయగానే జీపీ 1 ఆఫ్ రామగిరి పర్సన్ కి అలొకేట్ అయింది. సో ఫ్రీజింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత వేకెన్సీ జీపీలోకి వెళ్ళి మైనస్ అవుతూ వచ్చింది. సేమ్ థింగ్ మనకు అలొకేటెడ్ లిస్ట్ లో కూడా ఎవరికి అలొకేట్ అయిందో కూడా అక్కడ నేమ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా ఎంప్లాయర్ 1 నేమ్ లో రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సో సెకండ్ పర్సన్ సంబంధించింది ఆయన చూజ్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి జీపీ 4 ఆఫ్ మంత్రి మండల్. జీపీ 4 ఆఫ్ మంత్రి మండల్. సో జీపీ 4 ఆఫ్ మంత్రి మండల్ కూడా మనకి ఇక్కడ ఇక అలొకేట్ అయింది. సో ఈ లిస్ట్ లో ప్రైజింగ్ అండ్ అలొకేషన్ జీపీ లిస్ట్ లోకి ఆ జీపీ నేమ్ యాడ్ అయింది. వేకెన్సీ జీపీలో కూడా అది మైనస్ అయింది. నెక్స్ట్ సో థర్డ్ పర్సన్ సంబంధించింది శ్రీరాంపూర్ అనే నేమ్ లేదు, ఆల్రెడీ మనం వెరిఫై చేశాము. జీపీ 1 ఆఫ్ శ్రీరాంపూర్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి జీపీ 3 ఆఫ్ మంతని మండల్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాము. తనకు ఫ్రీజ్ చేసేస్తాము ఆ జీపీని. సో అది అతనికి ఫ్రీజ్ అయిపోయింది. సో డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి కూడా ఆ జీపీ మనకి మైనస్ అవుతుంది. కాలం చూడండి. సో జీపీ 3 ఆఫ్ మళ్ళీ ఇంకోసారి వేరే వాళ్ళకి అలొకేట్ చేయడానికి కూడా అవకాశం రాదు మనకి. సో రాదు. సో నెక్స్ట్ టైం ఫోర్త్ పర్సన్ సంబంధించింది జీపీ 6 ఆఫ్ పెద్దపల్లి మండల్ అడిగాడు. సో జీపీ 6 ఆఫ్ పెద్దపల్లి మండల్.
GP6 ఆఫ్ పెద్దపల్లి మండలం లేదు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి GP6 ఆఫ్ శ్రీరాంపూర్ మండలం ఉంది. సో ఇది అలొకేట్ చేసాము. ఇట్లా మనము కంప్లీట్ గా ఆ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అలొకేట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఫైనల్ గా మనకి వేకెన్సీ ఇంకెన్ని మిగిలిపోయాయో తెలుస్తుంది. తర్వాత అవైలబుల్ జీపీస్ దాంట్లో కూడా వాళ్ళ నేమ్స్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా అబ్స్ట్రాక్ట్ కావాలన్నా కూడా సో ఆ అబ్స్ట్రాక్ట్ ను ఈ డేటాబేస్ ఉపయోగించుకొని అబ్స్ట్రాక్ట్ తయారు చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.